ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిద్దాం. కీర్తనలో 118 కీర్తన 1వ వాక్యం చదివి ధ్యానిద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు దయగలిగిన దేవుడు, దేవుడు జాలిపడే దేవుడు, దేవుడు నిరంతరం మన పక్షాన ఆయన కృప చూపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ కీర్తనలో మనం చూసుకున్నట్లుగైతే ఇది ఏ కాలంలో మనం ఉన్నాం అని అంటే కృపాకాలంలో ఉన్నాం. దేవుని కృపను బట్టిచ్చే మన జీవితం అనేది ఎదుగుదల. దేవుని కృపను బట్టిచ్చే మన జీవితం అనేది ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగేది. దేవుని కృపను బట్టిచ్చే మనం రక్షింపబడ్డాం. ఎందుకంటే మనం ఏదో నీతిమంతులమో, మనం ఏదో మంచి కార్యాలు చేస్తున్నామో అని కాదు, కానీ దేవుని కృపను బట్టిచ్చే మనం రక్షణ పొందుకున్నాం. అది పౌలయ్య గారు మాట్లాడతారు. అయితే ఈ దేవుడు దయగలిగిన దేవుడే, కృప చూపే దేవుడే. మన కుటుంబాలను కాపాడుతాడు, మన కుటుంబాలకి ఆదరణగా అండగా ఉంటాడు. ఆయన కృప ఎప్పుడు ప్రభువా నా మీద, నా కుటుంబం మీద నిరంతరం నిలిచి ఉండాలంటున్నాడు. అయితే దేవుని కృప మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద నిలిచి ఉండాలి అని అంటే మనం ఒక విషయం గమనించుకోవాలా. ఏంటి ఆ విషయం అంటే, దేవునికి ఇష్టమైన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవునికి ఇంపైన సువాసనగా మన జీవితం ఎప్పుడైతే ఉంటుందో, మనం పరిశుద్ధ జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో, పాపం లేని జీవితాన్ని జీవిస్తామో, మనం లోకాన్ని ఆశించకుండా, లోకంలో మునిగిపోకుండా, లోకం వెళ్ళిన బాటలో మనం వెళ్ళకుండా, మనం ప్రత్యేకించబడిన వ్యక్తులవి అని గ్రహించి మనం ప్రేమించుకోకుండా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతామో, దావీదు తను చేసిన అతిక్రమం ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నీ కృప ఎప్పుడు నా మీద ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసాడు. ఎందుకంటే తను చేసిన అతిక్రమం ఒప్పుకున్నాడు, కనికరాన్ని పొందుకున్నాడు. అందుకే అంటాడు, ఎప్పుడు నీ కృప నా మీద ఉండాలి అయ్యా అని అంటాడు అనమాట. ఎందుకంటే ఈ రోజున మనం అనగలుగుతున్నామా? మన కుటుంబాలు అనగలుగుతున్నామా? దేవుని కృప